గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు హలో స్వతంత్ర లైవ్ షో. నేను మీ ఆరోహి. మానవ శరీరంలో అత్యంత కీలకమైనది, సున్నితమైనది మన నరాల వ్యవస్థ. మన ఆలోచనలు, కదలికలు, భావోద్వేగాలు ఇలా అన్నింటినీ నియంత్రించేది మెదడు, వెన్నుముక మాత్రమే. అయితే మారుతున్న జీవనశైలి, తీవ్రమైన ఒత్తిడి, ఆహారపు అలవాట్ల వల్ల ఈ రోజుల్లో న్యూరో లేదా నరాల సంబంధిత సమస్యలు విపరీతంగా పెరుగుతున్నాయి. పక్షవాతం, పార్కిన్సన్స్, ఫిట్స్, తీవ్రమైన తలనొప్పి, వెన్నునొప్పి వంటి సమస్యలతో ఎంతో మంది బాధపడుతున్నారు. వీటిపై సరైన అవగాహన లేకపోవడం వల్ల చాలా మంది ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఈరోజు మన హలో స్వతంత్ర లైవ్ షోలో న్యూరో సంబంధిత రుగ్మతలు ఏమిటి, వాటికి అందుబాటులో ఉన్న అత్యాధునిక చికిత్సా విధానాలేంటి అనే విషయాలపై మనకు అవగాహన కల్పించడానికి, మీ సందేహాలను నివృత్తి చేయడానికి మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ విజయ్ సారథి గారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్తే అండి, ఎలా ఉన్నారు? సో సార్, ఇప్పుడు సాధారణంగా మనకి ప్రజల్లో కనిపించే ఈ ముఖ్యమైన నరాల సంబంధిత వ్యాధులు ఏంటి? మనము గ్రాస్గా అంటే ముఖ్యంగా మన నరాలకు సంబంధించిన వ్యాధులను రెండు రకాలుగా విభజించవచ్చు. ఒకటి ఏంటంటే మెదడుకు సంబంధించిన వ్యాధులు, రెండవది వెన్నుపూసకు సంబంధించిన వ్యాధులు. ఓకే. ఏ వ్యవస్థకైనా అంటే మీరు ఉదాహరణకు చూస్తే నాడీ వ్యవస్థ అనేది అత్యంత సున్నితమైనది. మీరు ఇంతకుముందు చెప్పారు, అత్యంత సున్నితమైనది, అత్యంత సంక్లిష్టమైంది. అంటే మనము ఉదయం లేచినప్పటి నుంచి మాట్లాడడము, చూడడము, వినడము, మన పరిసరాలను గమనించడము, ఇప్పుడు మీరు నాతో మాట్లాడడం, అర్థం చేసుకోవడం, మళ్ళీ నేను తిరిగి మాట్లాడడం, అంత నాడీ వ్యవస్థ యొక్క ఆధీనంలో ఉంటుంది. మనం ఏ వ్యవస్థకైనా 4 రకాల జబ్బులు వస్తాయి. ఒకటేమో కంజెనిటల్ అంటే పుట్టుకతో వచ్చే వ్యాధులు, రెండోది ట్రామాటిక్ అంటే దెబ్బ తాకడం వల్ల వచ్చేవి, థర్డ్ అనేది ఇన్ఫెక్షన్స్, నాలుగోది క్యాన్సర్స్. ఇవి 4 రకాల వ్యాధులుగా మనం గ్రాస్గా దాన్ని డివైడ్ చేసుకోవచ్చు. కొన్ని మిస్సలేనియస్ అంటారు. నాడీ అంటే మన బ్రెయిన్ మనకు కావాల్సిన పనులు చేయాలంటే దానికి 2 ముఖ్యంగా కావాల్సింది ఆక్సిజన్ సరఫరా, ఫుడ్, గ్లూకోజ్. ఈ రెండింటిని సరఫరా చేసేది మనకు రక్తనాళాలు. మన బ్రెయిన్ సప్లై చేసేది 2 రకాల ధమనులు అంటే ఆర్టరీస్. ఒకటేమో కెరోటిడ్ ఆర్టరీ, 2 వర్టిబ్రల్ ఆర్టరీ. సో ఎప్పుడైనా కానీ వీటిలో ఏమన్నా లోపాలు సంభవిస్తే దాన్ని స్ట్రోక్ అంటారు. స్ట్రోక్ అంటే విచ్ స్ట్రైక్ సడన్లీ. సో స్ట్రైకింగ్ సడన్లీ స్ట్రోక్. ఏ రకంగా అది స్ట్రైక్ చేయొచ్చు? ఒకటి ఏంటంటే హిమరేజిక్ స్ట్రోక్, అంటే ఒకవేళ రక్తనాళం చిట్లి మెదడులో రక్తస్రావం జరగడాన్ని హిమరేజిక్ స్ట్రోక్ అంటారు, రక్తస్రావం జరగడం. రెండోది ఏదైనా బ్లాక్ వచ్చింది, ప్లాక్ అంటారు. ప్లాక్స్ అనేది కొవ్వు కణాలు పేరుకొని అది కావలసిన సరఫరా జరగదు. సో దాన్ని ఇష్కీమిక్ స్ట్రోక్ అంటారు. సో అప్పుడు ఏ రకమైన ఎలా వస్తుంది పేషెంట్కి? ఉదాహరణకు టిపికల్గా ఎలా ఉంటుందంటే అప్పటిదాకా బాగుంటాడు పేషెంట్, సడన్గా వచ్చి కాళ్ళు చేతులు పడిపోతాయి. ఎందుకు కాళ్ళు చేయి పడిపోతుంది? ఎడమ భాగంలో కనుక రక్తస్రావం అయితే కుడి కాలు కుడి చేయి పడిపోతుంది. అదే రైట్ సైడ్ కనుక మనకు రక్తస్రావం అయితే ఎడమ చేయి ఎడమ కాలు. సో సడన్గా ఇలా స్ట్రైక్ అయినప్పుడు ఏమవుతుంది? పేషెంట్ అన్కాన్షియస్ అవుతారు. సో వెంటనే ఏం చేయాలి? అప్పుడు ఫస్ట్ ఏం చేస్తామంటే మేము పేషెంట్ రాగానే ఆయన స్ట్రోక్ ఎందువల్ల వచ్చింది అని చూస్తాం. ఒకటి ఏంటంటే హిమరేజిక్ స్ట్రోకా, ఇష్కీమిక్ స్ట్రోకా, ఏ స్ట్రోక్ ఎంత క్వాంటిటీ ఉంది. ఉదాహరణకు వెంటనే సిటీ స్కాన్ చేయిస్తాం. చేయిస్తే ఆ బ్లడ్ క్లాట్ చిన్నగా ఉందా పెద్దగా ఉందా మనం సైజును నిర్ధారిస్తాం. సిటీ స్కాన్ తెలిసిపోతుంది. సో చిన్న చిన్న క్లాట్స్ ఉన్నాయనుకోండి, అవి ఆటోమేటిక్గా మందులతోనే కరిగిపోతాయి. ఒకవేళ పెద్ద క్లాట్ ఉందనుకోండి, అది ఉబ్బిపోయి ఏం చేస్తుందంటే మెదడులో ప్రెషర్ బాగా పెరుగుతుంది. ఆ క్లాటు మెదడుని పాడు చేయడం కాకుండా ఆ ఉబ్బడం వల్ల వచ్చే ప్రెషర్ పెరుగుతుంది చూసారా, దానివల్ల కూడా మెదడు పాడవుతుంది. సో అటువంటిప్పుడు ఏం చేస్తారు న్యూరో సర్జన్స్? ఏం చేస్తారంటే పెద్ద పెద్ద క్లాట్స్ని ఆపరేషన్ చేసి ఆ క్లాట్స్ని తీసేసి మెదడులో ఉన్న ప్రెషర్ని తగ్గిస్తాం. రెండో రకం స్ట్రోక్ ఏమనుకున్నాము మనం? ఇష్కీమిక్ స్ట్రోక్ అనుకున్నాం. అంటే ఎక్కడైతే కనుక మెదడులో రక్త సరఫరా టెంపరీగా ఆగినప్పుడు అక్కడ ఇన్ఫాక్ట్ అంటాం, అంటే ఒక భాగం చచ్చుబడుతుంది. మెదడు చచ్చుబడ్డ ఏరియాలో 2 రకాల ఏరియాస్ ఉంటాయి. ఒకటి అంబ్రా, పెనంబ్రా అంటారు. అంబ్రా అంటే పూర్తిగా చచ్చిపోయిన కణజాలం, కానీ దాని చుట్టూ పెనంబ్రా అని ఉంటుంది, అంటే పార్షియల్గా చనిపోయినవి, అంటే విచ్ ఆర్ రికవరబుల్ విత్ అప్రోప్రియేట్ ట్రీట్మెంట్. సో మనం చేయగలిగిందల్లా దాన్ని బతికించుకోవడమే. సో వెంటనే ఏం చేస్తారు? పేషెంట్లను మన హాస్పిటల్ తీసుకెళ్తారు.
యాంజియోగ్రామ్ చేస్తారు. చేసి ఫస్ట్ సిటీ స్కాన్ చేస్తారు. చేసి అది రక్తస్రావమైందా ఇష్కీమిక్ స్ట్రోకా నిర్ధారించుకున్న తర్వాత యాంజియోగ్రామ్ చేస్తారు. చేసి ఏ రక్తనాళంలో గనక బ్లాక్ ఉందో ఆ బ్లాక్ని తీయడానికి ప్రయత్నం చేస్తారు, క్లాట్ రిట్రీవర్ పెట్టి. లేదు అంటే రక్తం పల్చబడడానికి ఇచ్చే మందులు ఇవ్వడం ద్వారా క్లాట్స్ కరిగిపోతాయి. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం దే విల్ ఇంప్రూవ్. అంటే మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిందంటే, ఒకసారి స్ట్రోక్ వచ్చిన తర్వాత ఈ రకమైన ట్రీట్మెంట్లు చేయడం కన్నా స్ట్రోక్ రాకుండానే నివారించుకో పద్ధతులు అవలంబించాలి. ఎందుకు వస్తుంది స్ట్రోకు? ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, మోస్ట్ కామన్ వ్యాధి ఏంటంటే హైపర్ టెన్షన్, బీపీ. సో రక్తపోటును అదుపులో ఉంచుకోవాలి. అన్నం తిన్నా తినకున్నా రక్తపోటుకు సంబంధించిన మందులు మాత్రం క్రమం తప్పకుండా వేసుకుని రక్తపోటుని మనం కంట్రోల్లో ఉంచుకుంటే చాలా మటుకు స్ట్రోక్స్ మనం అరికట్టచ్చు. ఇష్కీమిక్ స్ట్రోక్, డయాబెటీస్, హైపర్ టెన్షను, అబ్నార్మల్ కొవ్వులు చేరకుండా రోజు ఎక్సర్సైజులు, పొగాకు మానేయడము, డ్రగ్స్, వాటి యువతలో డ్రగ్స్, తీవ్రమైన ఒత్తిడి, ఇవన్నీ ఏంటంటే లైఫ్ స్టైల్ డిజార్డర్స్. అంటే రక్తపోటు పెరగడము, సడన్గా ఆలోచించడము, తీవ్రమైన మానసిక ఒత్తిడి, ఇవన్నీ ఏంటంటే లైఫ్ స్టైల్ డిజార్డర్స్. దాంతో హైపర్ టెన్షన్, బీపీ, షుగరు అవన్నీ పెరగడం వల్ల ఈ యొక్క స్ట్రోక్స్ వచ్చే అవకాశం ఉంది. సరే, ఇప్పుడు మీరు చెప్పినట్టు 4 టైప్స్ గురించి మాట్లాడుకున్నాము. అయితే ఇప్పుడు మనం సాధారణంగా ఎక్కువగా చూసేది తలనొప్పి. చాలా మందికి ఈ హెడ్ఏక్ అనేది చాలా కామన్ అయిపోయింది. అయితే ఎలాంటి హెడ్ఏక్ని మనం ఇప్పుడు మైగ్రేన్ లేదంటే ఒక తీవ్రమైన న్యూరో సమస్యగా గుర్తించాలి? తలనొప్పికి చాలా రకాల, మన ఇంట్లో తలనొప్పి లేనివాడు ఎవరు ఉండరు. మీకు కూడా ఇవాళ 2-3 సార్లు వచ్చి ఉంటుంది తలనొప్పి, ఎవరి వల్ల చిన్న వాటికైనా సరే రోజుకి ఒక్కసారైనా వస్తుంది. సో మనం ఏ తలనొప్పిని మనం సీరియస్గా తీసుకోవాలి అంటే, ఏ తలనొప్పి అయితే ఎర్లీ మార్నింగ్ లేవంగానే తలనొప్పితో లేస్తాడో అది రెడ్ ఫ్లాగ్, అది డేంజరస్ హెడేక్. సెకండ్, ఏ హెడేక్తో కనుక కళ్ళు బైర్లు గమ్ముతాయో, హెడేక్ బాగా పెరిగినప్పుడు కళ్ళు మసక మారుతాయి, బైర్లు గమ్మడం అంటాం కదా, అంటే చీకట్లు గమ్మడం. సో ఇట్ ద పీక్స్ ఆఫ్ ద హెడేక్ చీకట్లు కమ్ముతాయి. థర్డ్ ఏంటంటే ఆ హెడేక్తో పాటు వామిటింగ్స్, హెడేక్, బ్లర్రింగ్ ఆఫ్ ద విజన్, వామిటింగ్స్, ఈ 3 లక్షణాలు హెడేక్తో పాటు ఉంటే అది డేంజరస్ హెడేక్. వెంటనే వెళ్ళి ఏదో లోపల ప్రెషర్ పెరుగుతుందని దాని సంకేతం అనమాట. అటువంటి పరిస్థితులు ఏం చేయాలి, మనం వెళ్ళి ఎంఆర్ఐ స్కాన్ చేయించుకోవాలి, సిటీ స్కాన్ ఇన్వెస్టిగేట్ చేయాలి. మామూలుగా మైగ్రేన్ అంటే ఏంటి, పార్శ్వపు నొప్పి అంటారు, ఒకవైపు ఉంటుంది, కొన్ని రకాల ఫుడ్ పదార్థాలు తీసుకోవడం వల్ల తలనొప్పి వస్తుంది. సో అవన్నీ ఏంటంటే కామన్ హెడేక్స్. సో వాటిని స్ట్రెస్ హెడేక్స్ అంటాం. కొందరికి బీపీ ఎక్కువ ఉంటే హెడేక్ వస్తుంటుంది. అంటే బేసిక్గా 100 రకాల హెడేక్స్లో ఏ హెడేక్ అయితే కళ్ళల్లో బైర్లు గమ్ముతాయో, వాంతులు వస్తాయో, ఆ హెడేక్స్ని మనం సీరియస్గా తీసుకొని ఇన్వెస్టిగేట్ చేసుకోవాలి. ఓకే, అయితే సార్ ఇప్పుడు మీరు చెప్పినట్టు ఈ హెడేక్ అనేది వచ్చినప్పుడు కొంతమందికి ఇప్పుడు బ్లర్ విజన్ అనేది వస్తుంది అని అన్నారు కదా, కొంతమందిలో కంటిన్యూస్గా అంటే ఈ ఐస్ డ్రై అయిపోయి హెడేక్తో పాటు వాటర్ వచ్చేస్తూ ఉంటాయి. సో దానికి రీజన్ ఏంటంటారు? అంటే ఈ హెడేక్ అంటే అంటే ఆ యొక్క రక్త నాళాలు దే యాక్ట్ మోర్, అంటే దాన్ని మైగ్రేన్లో ఒక టైప్, అది మైగ్రేన్లో టైప్. కళ్ళల్లో నీరు కావడము, థ్రాబింగ్ హెడేక్ అంటారు, కళ్ళల్లో మెరుపులు వచ్చినట్టు రావడం, ఇవన్నీ ఏంటంటే మైగ్రేన్ టైప్ ఆఫ్ హెడేక్ అనమాట. సో వాటికి ఏంటంటే మందులే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్, అంటే ఒకవైపు ఒక పార్శ్వప్నం ఒకవైపే ఉంటుంది. ఇట్ కమ్స్ ఇన్ ఫ్యామిలీస్, తల్లిదండ్రులకు వాళ్ళ తాతలకు ఉంటుంది. సో అది వచ్చే ముందు తెలుస్తుంటుంది, కళ్ళలో దాన్ని ఏమంటారంటే మెరుపుల్లాగా వస్తాయి. సో థ్రాబింగ్ హెడేక్, ఆ క్యారెక్టర్ ఆఫ్ హెడేక్ ఏంటంటే థ్రాబింగ్ హెడేక్, అంటే ఒక పల్సేషన్ లాగా వస్తుంటుంది అనమాట. సో ఇవన్నీ లక్షణాలు పట్టుకొని డాక్టర్ గారి అంటే న్యూరాలజిస్ట్ ఏమంటారంటే ప్రాబ్లీ ఇది మైగ్రేన్ అని కొన్ని మందులు ఇస్తారు. అదేంటంటే ముఖ్యంగా మందులు ఎందుకు ఇస్తారు అంటే, ఆ యొక్క బేసికలీ కాన్స్టిట్యూషనల్ డిజార్డర్, అంటే కొందరు మనుషులకు చెమట ఎక్కువ పడుతుంటుంది, కొందరు కోపం ఎక్కువ ఉంటుంది, ఆ టైప్ ఆఫ్ డిజార్డర్స్ అనమాట మైగ్రేన్ అనేది. సో చాలా మటుకు మైగ్రేన్ ఏంటంటే లైఫ్ స్టైల్ని మార్చుకోవడము, కొన్ని పదార్థాల వల్ల ఏంటంటే ఆ మైగ్రేన్ ప్రిసిపిటేట్ అవుతుంది. సో అటువంటి తినడం ఆపేయడం అటువంటి చేస్తూ ఉండాలి. సో కంటిన్యూస్గా మందులు వాడాలి. కొన్ని రకాల హెడేక్స్ మైగ్రేన్ లాగా ఉంటాయి, కొన్ని రకాల మైగ్రేన్ ఏమో దే విల్ ఓవర్లాప్ అనమాట. మనం బేసికల్ లక్షణాలు బట్టి మన డాక్టర్ గారు నిర్ధారిస్తారు. ఓకే సార్, అలాగే ఇప్పుడు మనం చూసుకుంటే ఈ మధ్యకాలంలో యూత్కి కూడా, యువకుల్లో కూడా ఎక్కువగా ఈ పక్షపాతం వస్తుంది. దీనికి ప్రధాన కారణాలు ఏంటి? యువకుల్లో పక్షవాతం వస్తుందంటే లైఫ్ స్టైల్ డిజార్డర్, అంటే ఆ యంగ్ ఏజ్లో
స్మోకింగ్, ఆల్కహాలిజము, విచ్చలవిడితనము, అంటే స్ట్రెస్, స్ట్రెయిన్, అంటే తీవ్రమైన నిద్రలేమితనము, నైట్ హాల్స్, నైట్ షిఫ్ట్స్, స్ట్రెస్, స్ట్రెయిన్. ఓకే. సో బీపీ కంట్రోల్లో బీపీ పెరుగుతుంటుంది, ఆల్కహాలిజము, సిగరెట్స్, డ్రగ్స్, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ వన్ ఆఫ్ ద రీజన్. లైఫ్ స్టైల్ డిజార్డర్సే. మనం యువకులైనా కానీ ఒకప్పుడు ఒక 60 ఏళ్ళు దాటిన తర్వాత బీపీ, షుగర్ వచ్చేవి. అవును. ఇప్పుడు 25-30కే బీపీ, షుగరు అవన్నీ వస్తున్నాయి. సో ఇవన్నీ అంటే లైఫ్ స్టైల్ డిజార్డర్స్. ఆ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ కనుక మనం అదుపులో పెట్టుకోగలిగితే ఈవెన్ యంగ్ పేషెంట్స్ కూడా స్ట్రోక్ నుంచి తప్పించుకుంటారు. అండ్ కమింగ్ టు దిస్ బ్రెయిన్ స్ట్రోక్ సార్, ఈ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు మొదటి కొన్ని గంటలు చాలా కీలకం అని అంటారు. ఎందుకని ఇంతకుముందు చెప్పాను కదా, అంబ్రా, పెనంబ్రా. ఓకే. ఆ 6 గంటల్లో మనం రెస్పాండ్ కాకపోతే ఈ పెనంబ్రా చచ్చిపోతుంది. ఓకే. ఒక 100 మంది ఉన్నారండి, మధ్యలో వాళ్ళు 10 మంది చచ్చిపోయారు, మిగతా 90 మంది బతికే ఉన్నారు. వాళ్ళని బతికించుకోవాలి కదా. దట్ ఈస్ వాట్ ఈస్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఎర్లీ హాస్పిటలైజేషన్. సో ఆ పార్షియల్గా ఏదైతే ఆ చుట్టుపక్కల న్యూరాన్స్ అయితే బతకకుండా ఉన్నాయి కదా, వాటిని బతికించుకోవడానికి కోసమే మనం ఫాస్ట్గా యాక్ట్ చేయాలి. అది లేట్ అవుతున్నా కొద్దీ నెంబర్ ఆఫ్ న్యూరాన్స్ చచ్చిపోతుంటాయి అనమాట. సో ఇప్పుడు స్ట్రోక్ రాగానే ఒక 10 న్యూరాన్స్ చచ్చిపోయాయి అనుకోండి 100లో, నెక్స్ట్ ఒక గంటలో 20, 30, 40 అట్లా పెరుగుతూ ఉంటాయి. సో ఎంత తొందరగా మనం హాస్పిటల్కి వెళ్ళి దాన్ని ట్రీట్మెంట్ చేసుకుంటే ఆ మిగతా అయితే పెనంబ్రాలు అయితే ఉన్నాయో అవి బతికే అవకాశం ఉంటుంది. సో తద్వారా ఏంటంటే మనకు పక్షవాతం నుంచి తొందరగా కోలుకుంటారు. సో ఇందాక సార్ మీరు మాట్లాడినట్టు ఈ నైట్ షిఫ్ట్లు చేయడం వలన కూడా చాలా స్ట్రెస్ పెరుగుతుంది అనుకున్నాం కదా, అలాగే చాలా వరకు ఐటీ ఎంప్లాయీస్ కావచ్చు, వేరే ప్రొఫెషన్లో ఉన్నోళ్ళు కావచ్చు, ఈ కంప్యూటర్ల ముందు గంటల తరబడి కూర్చునే ఐటీ ఉద్యోగాలు, లేదంటే మనం వెహికల్స్ నడిపినప్పుడు కూడా తీవ్రమైన వెన్ను నొప్పి అండ్ మెడ నొప్పి కూడా చాలా వస్తూ ఉంటుంది, బాధపడుతూ ఉంటారు దాంతో. అంటే ఇది డిస్క్ బల్జ్ అని సమ్ టైమ్స్ మనం వింటూ ఉంటాము. బట్ ఇది డిస్క్ సమస్యగా మారడానికి మెయిన్ రీజన్స్ ఏంటి? మెయిన్ రీజన్స్ ఏంటండి, యాక్చువల్గా మన స్పైన్ అనేది ఒక ఎరెక్ట్ పోస్చర్కి, మనిషికి మిగతా జంతువులకు తేడా ఏంటంటే మనిషి ఎరెక్ట్గా నిలబడతాడు. సో గ్రావిటీ విల్ బి యాక్టింగ్ ఫ్రమ్ టాప్ టు డౌన్. సో అది పడుతున్నప్పుడు ఏంటంటే స్ట్రెస్ పడుతుంటుంది. దేని మీద? ఇంటర్వర్టిబ్రల్ డిస్క్స్ అంటారు. ఒక వర్టిబ్రల్ బాడీ అంటే వెన్ను పూసల మధ్యలో ఒక షాక్ అబ్జార్బింగ్ సబ్స్టెన్స్ ఉంటుంది, దాన్ని డిస్క్ అంటాం. సో అది ఏంటంటే కంటైన్డ్ అయి ఉంటుంది. మామూలుగా ఏంటంటే చుట్టూ ఒక పొరలాగా ఉంటుంది. సో ఎప్పుడైతే ఆ లోపల ఉన్న ఆ డిస్క్ మెటీరియల్కి ప్రెషర్ బాగా పెరుగుతుంది అనుకోండి, అది టప్ అని దాన్ని విరగొట్టుకొని బయటకు వస్తుంది. ఆ బయటకు వస్తే ఉన్నవేంటి? నరాలు. ఆ నరాల మీద ఒత్తిడి పెరుగుతుంది అనమాట. సో వెన్ డిస్క్ ప్రొలాప్స్ వరకు ఏం ప్రాబ్లం ఉండదు. ఏదైతే అది బయటకు వచ్చి నరాలను కనుక కంప్రెస్ చేస్తుంటే, కాలుకి పోయే నరాలను కంప్రెస్ చేస్తే దాన్ని షియాటికా అంటారు. చేతులకు పోయే నరాలని కంప్రెస్ చేస్తే దాన్ని బ్రేకియాలజీ అంటారు, సర్వైకల్ స్పాండిలోసిస్. సో ఎప్పుడైతే నరాలను కనుక కంప్రెస్ చేస్తుంటుందో, అది మందులకు కనుక తగ్గదో దాన్ని తీసి ఆపరేషన్ చేసి దాన్ని నర్వ్ని ఫ్రీ చేయాల్సి వస్తుంది. ఓకే సార్, ఇప్పుడు మీరు ఇందాక సియాటికా అని చెప్పేసి అన్నారు కదా, ఇప్పుడు సయాటికా అనేది నడుము నొప్పి, మనకి అప్పుడు కాళ్ళలో కూడా వస్తుంది. కాళ్ళ నొప్పి షియాటికా. సో ఓకే, నడుము నొప్పి అంటే మళ్ళీ నడుము నొప్పిలో వచ్చి నడుములో నొప్పి, నడుము 100 కారణాలు ఉంటాయి. అంటే తొంటి సమస్య అని కూడా మనము. తొంటి అంటే మన హిప్ అమ్మ. ఓకే. హిప్ అంటే మన ఫీమర్, అంటే కాలు ఎముక ఉంటుంది, ఫీమర్ ఉంటుంది కదా, దాన్ని తుంటి అంటారు. సో మనకి నడుము భాగం నుంచి కింది వరకు ఒక కాలు లాగినట్టయితే సయాటికా అంటారు. ఓకే, అంటే ఇప్పుడు ఈ సయాటికా వచ్చిన వాళ్ళకి ఆ సర్జరీ అనేది కంపల్సరీయా సార్? షయాటికాకు ఒక 10-15 కారణాలు ఉంటాయి. ఎప్పుడైతే షయాటికా నరం యొక్క ఒత్తిడి వల్ల వస్తుందో వాళ్ళలో గనక కొన్ని రోజుల వరకు, ఒక 5 నుంచి 6 వారాల వరకు మందులు చూస్తాం. దాని తగ్గిందా పర్వాలేదు, లేదు అంటే ఆపరేషన్ చేసి ఆ యొక్క నర్వ్ని ఫ్రీ చేయాల్సి వస్తుంది. సో అన్ని షియాటికాలకు ఆపరేషన్ అవసరం లేదు. ఎప్పుడైతే షియాటికా క్రానిక్గా ఉంటుందో, మందులతో తగ్గదో, రెస్ట్ తీసుకున్నా కానీ రిలీఫ్ కాదో, దానికి ఆపరేషన్ చేసి దాన్ని రిలీవ్ చేస్తారు అన్నమాట. ఓకే. సో అలాగే ఇప్పుడు ఈ ఫిట్స్ లేదంటే మూర్ఛ వ్యాధి ఇది వచ్చినప్పుడు వెంటనే పక్కన ఉన్న వాళ్ళు చేయాల్సిన ప్రథమ చికిత్స ఏంటి? అసలు అవి రావడానికి ప్రధాన కారణాలు ఏంటి? ఫిట్స్ అంటే ఎపిలెప్సీ. ఎపిలెప్సీ వచ్చింది అని అర్థం ఏంటంటే
లోపల బ్రెయిన్లో ఏదో ఒక పార్ట్ అబ్నార్మల్గా యాక్టివ్ అవుతుందని. ఓకే. నార్మల్గా మనము కోఆర్డినేటెడ్ మూమెంట్స్ కావాలి, మనం నడుస్తున్నాం, మెదడులో అన్ని న్యూరాన్స్ ఒక హార్మోనియస్గా పనిచేస్తూ ఉంటాయి. ఏదో ఒక ప్లేస్లో కనుక ఒక న్యూరాన్స్ ఒక న్యూరాన్ల యొక్క ఒక సమూహం కనుక అబ్నార్మల్గా దాన్ని ఎలక్ట్రికల్ యాక్టివిటీ ప్రొడ్యూస్ చేసింది అనుకోండి, సో అబ్నార్మల్గా మూమెంట్స్ ఉంటాయి, దాన్ని ఫిట్స్ అంటారు. ఓకే. సో ఒక మనిషికి ఫిట్స్ వచ్చిందంటే అర్థం ఏంటంటే మెదడులో ఏదో ఒక భాగం చెడిపోయి అది మిగతా భాగాల కన్నా అబ్నార్మల్గా పనిచేస్తుందని అర్థం. ఓకే. సో మామూలుగా ఏంటంటే చిన్నపిల్లలు వచ్చి ఫెబ్రైల్ సీషర్స్ అంటారు, అంటే ఫీవర్ ఎక్కువగా వచ్చినప్పుడు కొంతమంది ఫిట్స్ వస్తే ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. కొందరు పెద్దవాళ్ళు ఏంటంటే ఒక రకమైన ట్యూమర్స్ వల్ల కానీ కొన్ని రకాల చిన్నప్పుడు ఒక ఇష్కీమిక్ ఇన్సల్ట్స్ అంటారు, అంటే చిన్నప్పుడు ఆక్సిజన్ సరఫరా అందకుండా మెదడు కనుక పాడైపోతే కనుక వాళ్ళు పెద్ద అయ్యేసరికి ఆ యొక్క భాగం ఎపిలెప్టోజెనిక్ ఫోకస్ అంటారు, ఆ ఫోకస్ అంటారు మన ఫోకస్లా తయారవుతుంది. ఓకే. దాని ద్వారా ఏమైందంటే ఆ యొక్క అబ్నార్మల్ సిగ్నల్స్ రాగానే మొత్తం మెదడు మొత్తం యాక్టివేట్ అయిపోయేసరికి చేతులు కాళ్ళు కొట్టుకుంటారు, నెమ్మది ఒక 5-6 నిమిషాల తర్వాత తగ్గిపోతుంది. ఓకే. ఎప్పుడైతే ఫిట్స్ వస్తుందో మనిషికి ఆ పక్కన ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే ఉదాహరణకు మెట్ల మీద ఉన్నాడు అనుకోండి, పక్క తీసుకుపెట్టి కూర్చోబెట్టాలి. సో దట్ ఆయనకు స్పృహలో ఉండడు, ఆ కొట్టుకునే క్రమంలో పడిపోవచ్చు బయట నుంచి. సో అటువంటివి అవాయిడ్ చేయాలి. పడుకోబెట్టాలి, పడుకోబెట్టి వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళాలి, మందులు ఇప్పించాలి. 100% ఈ యొక్క ఫిట్స్ అనేవి ఏంటంటే మందులతో తగ్గే అవకాశం ఉంది. ఒకవేళ కనుక మందులతో తగ్గకుండా కనుక ఉంటే దాన్ని ఇంట్రాక్టబుల్ ఎపిలెప్సీ అంటారు. ఓకే. మందులతో అంటే 2 మందులు వేసుకున్నా కానీ తగ్గలేదనుకోండి దాన్ని ఇంట్రాక్టబుల్ ఎపిలెప్సీ అంటారు. దానికి ఏం చేయాలి, వెంటనే స్కాన్ చేస్తాం, ఫోకస్ ఎక్కడుందో చూస్తాం, చూసి దాన్ని ఆపరేషన్ చేసి ఆ యొక్క ఫోకస్ను మాత్రం ఆపరేషన్ చేసి తీసేస్తాం. తద్వారా ఏంటంటే ఆ మనిషికి ఫిట్స్ అనేవి తగ్గే అవకాశం ఉంటుంది. ఓకే. దీన్ని ఎపిలెప్సీ సర్జరీ అంటారు. సరే, ఇప్పుడు ఫిట్స్ వచ్చినప్పుడు చేతిలో ఇనుప వస్తువులు పెడితే వెంటనే తగ్గుతుంది అంటారు, అది మిత్ అపోహేనా సార్? దానికి సైంటిఫిక్ బేస్ ఏం లేదు. ఒక ఏమంటారు మన కీ పెడదాము, ఇనుప వస్తువు పెట్టడము, ఖర్చు పెట్టడము, అవన్నీ అపోహలు తప్ప దానికి సైంటిఫిక్ బేస్ అయితే ఏం లేదు. ఓకే. ఇందాక సార్ మీరు ట్యూమర్ అన్న విషయం చెప్పారు కదా, అయితే చాలామంది బ్రెయిన్ ట్యూమర్ అనగానే క్యాన్సర్ అని చెప్పేసి భయపడిపోతూ ఉంటారు. మరి బ్రెయిన్ ట్యూమర్స్ అన్నింటికి క్యాన్సర్తో సంబంధం ఉంటుందా? దాని లక్షణాలు ఎలా ఉంటాయి? బ్రెయిన్ ట్యూమర్స్ ప్రధానంగా 2 రకాలమ్మా. ఒకటేమో బినైన్ ట్యూమర్స్ అంటారు, మ్యాలిగ్నెంట్ ట్యూమర్స్. బినైన్ ట్యూమర్స్ అంటే మంచి ట్యూమర్లు. జనాలు కూడా 2 రకాలు ఉంటాయి, మంచివాడు చెడ్డవాడు. మంచివాడు అంటే నెమ్మదిగా ఉంటాడు, అని హామ్ చేయడు, చెడ్డవాడు అంటే దుర్మార్గుడు. అట్లే మంచి ట్యూమర్స్ అంటే నెమ్మదిగా పెరుగుతాయి, మెదడుని తినేయవు. మ్యాలిగ్నెంట్ ట్యూమర్స్ అంటే ఫాస్ట్గా పెరుగుతాయి, పక్కన ఉన్న మెదడుని పాడు చేస్తాయి. సో బినైన్ ట్యూమర్స్ ఆర్ ఆల్ క్యూరబుల్ ఆపరేషన్ చేయడం ద్వారా. మ్యాలిగ్నెంట్ ట్యూమర్స్ ఏంటంటే సాధ్యమైనంత వరకు మనం ఆపరేషన్ చేసి దానికి మిగతా రకాల ట్రీట్మెంట్లు ఉంటాయి, రేడియోథెరపీ, కీమోథెరపీ అని ఇస్తారనమాట. సాధారణంగా ఏంటంటే ఈ ట్యూమర్స్ వచ్చిన వాళ్ళకు సేమ్ లోపల ప్రెషర్ పెరుగుతుంది, హెడేక్, వామిటింగ్స్, బ్లరింగ్ ఆఫ్ విషన్. ఏ మెదడులో కనుక ఏ సైట్లో కనుక ఆ యొక్క ట్యూమర్ ఉందో ఆ సైట్ యొక్క ఫంక్షన్ తగ్గిపోతుంది. ఉదాహరణకు లెఫ్ట్ సైడ్ ట్యూమర్ ఉందనుకోండి, రైట్ సైడ్ వీక్నెస్ వస్తుంది. ఓకే. రైట్ సైడ్ ఉందనుకోండి, లెఫ్ట్ సైడ్. మన ముందు ఫ్రాంటల్ లోబ్స్ అంటే మన ప్లానింగు, మన యొక్క ఆలోచన విధానము, మన నడవడిక, అవన్నీ ఫ్రాంటల్ లోబ్స్ అన్నమాట. మనకు జంతువులకు ఏంటి డిఫరెన్స్, మన యొక్క హైర్ ఇంటలెక్చువల్ ఫంక్షన్స్, ప్లానింగ్, ప్రోగ్రామింగ్, అవన్నీ తగ్గుతాయి ఒక మనిషికి అక్కడ ట్యూమర్ వచ్చినప్పుడు. అదే మెదడు వెనక భాగంలో ఆక్సిపిటల్ లోబ్స్ అంటారు. కంటి చూపు, ఆ కంటి చూపు కనుగుడ్లు ముందున్నా కానీ ఆ నరాలు పోయి చేరేవి మెదడు వెనక భాగంలో. అక్కడ ట్యూమర్ వచ్చింది అనుకోండి, చూపు తగ్గుతుంది. సో దీన్ని బట్టి ఏంటంటే లక్షణాలను బట్టి ఎక్కడ ట్యూమర్ ఉంటో ఆ యొక్క లక్షణాలు బయటపడతాయి. మరి స్ట్రోక్కి దీనికి ఏంటి తేడా? స్ట్రోక్ ఫాస్ట్గా వస్తుంది, స్ట్రైక్స్. ఓకే. ఈ ట్యూమర్ స్లోగా పెరుగుతుంది, టైం టేకింగ్ ప్రాసెస్. అవే లక్షణాలు వస్తాయి కానీ టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. ఓకే. అండ్ సార్ మనం మెయిన్గా మాట్లాడుకోవాల్సింది ఈ యాక్సిడెంట్స్ టైంలో ఏదైనా సడన్గా రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు మన తలకి కొన్నిసార్లు తీవ్రమైన గాయాలు అవ్వడం అవి జరుగుతుంటాయి. చిన్నగా తగిలినా సరే మనం చాలా వరకు అవాయిడ్ చేస్తూ ఉంటాము. మరి అలా ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు, గాయాలు అయినప్పుడు వెంటనే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? యాక్సిడెంట్ కాగానే ఫస్ట్ ఏంటంటే రోడ్డు పక్క మళ్ళీ ఇంకోసారి యాక్సిడెంట్ కాకుండా పక్క కూర్చోబెట్టిన తర్వాత అంబులెన్స్ పిలవాలి. అంబులెన్స్ పిలిచిన తర్వాత ఏంటంటే పేషెంట్ పడుకోబెట్టాలి.
మనం ఏంటంటే పేషెంట్ నేను కార్డ్బోర్డ్ మీద పడుకోబెట్టి కదలకుండా, ఎందుకు కదలకుండా పడుకోబెడతారంటే మనం లేచి కూర్చోబెడితే ఏంటంటే ఒకవేళ మనకు తెలియకుండా కనుక స్పైన్ ఫ్రాక్చర్స్ ఏమైనా ఉంటే అవి మళ్ళీ ఎక్కువవుతాయి. సో ఆయన ఒక కార్డ్బోర్డ్ మీద పడుకోబెట్టి ట్రాన్స్పోర్ట్ చేయాలి లోకల్ హాస్పిటల్కి, చేసి ఎక్స్రేస్ తీయాలి. ఒకవేళ పేషెంట్ కనుక అన్కాన్షియస్ ఉంటే సిటీ స్కాన్ చేస్తారు, చేసి మెదడులో ఏమైనా క్లాట్స్ ఉన్నాయా లేవా చూసి, ఒకవేళ కనుక క్లాట్స్ కనుక పెద్దగా ఉన్నాయనుకోండి దాన్ని శస్త్రచికిత్స ద్వారా తీసేస్తారు. చిన్న చిన్న క్లాట్స్ ఉన్నాయనుకోండి అవి ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. సో అందరి పేషెంట్లకి ఏంటంటే హాస్పిటలైజేషన్ కంపల్సరీ, సిటీ స్కాన్ కంపల్సరీ, అండ్ దాని ప్రకారంగా ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంటుంది. ఓకే. అండ్ సార్, ఈ బ్రెయిన్ సర్జరీస్ అనగానే చాలా వరకు జనాలు పేషెంట్స్ భయపడిపోతూ ఉంటారు. ఈ అవేక్ బ్రెయిన్ సర్జరీ అంటే ఏంటి సార్ అసలు? అంటే ఇది ఏ సందర్భాల్లో చేస్తారు? అంటే మీకు చెప్పాను ఇంతకుముందు, బ్రెయిన్లో కొన్ని ఎలక్వెంట్ ఏరియాస్ అని ఉంటాయి. మనం మాట్లాడే ప్రదేశం ఒకటి ఉంటుంది, అర్థం చేసుకునే ప్రదేశం ఒకటి ఉంది, చేతులు కదిలిచ్చే ప్రదేశం ఒకటి, కాళ్ళు కదిలిచ్చే ప్రదేశం ఒకటి. అక్కడ గనక ట్యూమర్ వస్తే గనక మేము ఆపరేషన్ చేస్తున్నప్పుడు మనిషి ఉదాహరణకు మత్తు మందులో ఉన్నాయండి, అక్కడ ఆపరేషన్ చేస్తుంటా, వాడి మాటలు మాట్లాడే ప్రదేశంలో నేను ఆపరేషన్ చేస్తున్నప్పుడు బై మిస్టేక్ ఐ కెన్ తీసేయచ్చు దాన్ని, ఎందుకంటే మనిషి చెప్పలేడు కదా నాకు మన మాటల. అప్పుడు ఏం చేస్తామంటే పేషెంట్ని మేము మత్తు ఇవ్వం, మత్తు ఇవ్వకుండానే లోకల్ ఎనస్థీషియా ఇచ్చేసి ఆపరేషన్ మెదడు మీద ఆపరేషన్ చేస్తాం. ఎప్పుడైతే కనుక మేము ఆపరేషన్ చేస్తూ ఆ యొక్క ప్రదేశానికి దగ్గరలో వెళ్తామనుకోండి పేషెంట్ మాట తడబడుతుంది. సో ఆ ఇండికేషన్ ఏంటి అంటే మేము ఆ మాట్లాడే ప్రదేశం ఎక్కడైతే మెదడు యొక్క కంట్రోల్ ఉందో ఆ ప్రదేశానికి దగ్గరగా ఉన్నట్టు మాకు సూచన వస్తుంది అనమాట. వెంటనే ఆపేస్తాం. అలానే ఒక ఆపరేషన్ చేసుకుని అంటే చేతులు కాళ్ళు కంట్రోల్ చేసే ప్రదేశంలో ఉందనుకోండి, అక్కడ ఆపరేషన్ చేస్తున్నప్పుడు ఆ పేషెంట్ ఏం చేస్తుంది, సార్ ఇక్కడ మీరు అక్కడ ఆపరేషన్ చేస్తున్నప్పుడు సార్ నాకు చేతుల్లో కాస్త తిమ్మిరి ఉంది అంటుంది, ఆపేస్తాం. మనకు పేషెంట్ అవుట్కమ్ ఇంపార్టెంట్. సో ఆ మిగిలిపోయిన ట్యూమర్ ఏంటంటే దానికి రేడియోథెరపీ కానీ కీమోథెరపీ కానీ ఇవ్వాల్సి వస్తుంది. ఓకే సార్, అయితే చివరగా ఇప్పుడు మెదడు మరియు నరాల వ్యవస్థ హెల్దీగా ఉండాలి అని అంటే ప్రజలు వాళ్ళ లైఫ్ స్టైల్ని ఎలా చేంజ్ చేసుకోవాలి, ఆహారపు అలవాట్లు కానీ ఇంకా రిమైనింగ్ మీరు ఇచ్చే సలహా ఏంటి? మామూలుగా మనం రోజు జిమ్ వెళ్తాం కదా, కండలు పెంచుకొని, అట్లే మెదడు మంచిగా ఆరోగ్యంగా ఉండాలంటే దానికి ఆహారం ఉండదండి. మెదడుకు ఆహారం ఏంటి? మంచి ఆలోచనలు, పుస్తక పఠనం, కొత్త కొత్త లాంగ్వేజ్ నేర్చుకోవడం, సజ్జన సాంగత్యం, మంచి వాళ్ళతో ఉండడం, మంచి పఠనంలో అంటే యూ హ్యావ్ టు అంటే దానికి మంచిని ఫీడ్ చేయాలి, పాజిటివ్ ఆరా, అప్పుడే మెదడు బాగుంటుంది. అంతే తప్ప ఎప్పుడు కుట్రలు కుతంత్రాలు మన సీరియల్స్లో చూపిస్తున్నట్టుగా చూస్తే ఆ మెదడు అంటే ఉదాహరణకు పి నరసింహారావు గారు చూశారు, ఆయన 16 లాంగ్వేజ్, ఎట్ ద ఏజ్ ఆఫ్ 88 హీ వాజ్ వెరీ యాక్టివ్. అంటే మెదడు అబ్సల్యూట్లీ అట్లా ఉంటుందన్నమాట. అంటే మెదడుకు ఎప్పుడు ఏంటంటే మంచి మంచి ఆలోచనలు ఇవ్వాలి, మంచి పుస్తకాలు చదవాలి, మంచి వాళ్ళతో ఉండాలి, మంచి ఆలోచించాలి. అట్లా దాని తప్ప మిగతా ఏ రకమైన ఆహారాలు తీసుకున్నా మెదడుకు లేదు. ఓకే, పాజిటివ్ వైబ్స్ అండ్ పాజిటివ్ ఆరా అనేది ఇంపార్టెంట్ మన బ్రెయిన్కి. yes, పాజిటివ్ యాటిట్యూడ్. చాలా మంది ఏమంటారు, మా పేషెంట్లు వచ్చినప్పుడు అడుగుతుంటారు, సార్ మెదడుకి ఆపరేషన్ చేస్తున్నారు. ఇప్పుడు రిస్క్ అనేది ఎనీ ఉదాహరణకు మన రోడ్డు మీద పోతున్నప్పుడు కూడా రిస్క్ ఉంటుంది, బట్ వీ హ్యావ్ టు టేక్ ఇట్ ఫర్ ద బెనిఫిట్. 100 మందికి జబ్బు వచ్చింది అనుకోండి, ఒకళ్ళిద్దరికి ఏదో ఆపరేషన్ ఒకసారి అమలుకేషన్లు అవుతుంటాయి, కానీ మిగతా 98 మంది బాగుపడతారు. కాబట్టి వీ అడ్వైజ్ సర్జరీ. ఓకే, మనం అంతా ప్రికాషన్స్ తీసుకుంటాం అనమాట. మనం నావిగేషన్ ఉంటుంది, మైక్రోస్కోప్. ఒకప్పుడు ఏంటంటే అప్పుడు 1970లో మెదడు ఆపరేషన్ అంటే మనిషి బతకడమే గొప్ప అనుకునేవాళ్ళు. ఇప్పుడంతా టెక్నాలజీ ఎక్కువైంది, ఎనస్థీషియా బాగుంది, మైక్రోస్కోప్ వచ్చింది, లైటింగ్ బాగుంటుంది, మేము బాగుంటాం, మేము సర్జన్స్ మేము ఉన్నాం కదా. సో అట్లా అనమాట. సో అంటే ఇది అనవసర అపోహలు. అంటే చాలామంది ఏమవుతుందంటే ఈ అనవసర భయాల వల్ల వాళ్ళు డిలే చేస్తుంటారు. ఎంత డిలే చేస్తే అంత డిసడ్వాంటేజ్, ట్యూమర్ పెరుగుతుంది, మోర్ డ్యామేజ్. తొందరగా జాగ్రత్తలు తీసుకుంటే బెటర్. థ్యాంక్ యూ సార్. సో న్యూరో సంబంధిత రుగ్మతలు, వాటి లక్షణాలు, అలాగే ప్రస్తుతం అందుబాటులో ఉన్న అత్యాధునిక శస్త్రచికిత్స విధానాల గురించి చాలా చక్కగా వివరించారు డాక్టర్ విజయసారథి గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్.
ముఖ్యంగా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు గోల్డెన్ అవర్ ప్రాధాన్యత గురించి, వెన్ను నొప్పి, ఫిట్స్ వంటి విషయాలపై ప్రేక్షకులకున్న ఎన్నో అనుమానాలను నివృత్తి చేశారు. నరాల సమస్యలను ప్రాథమిక దశలోనే గుర్తిస్తే సులువుగా నయం చేయొచ్చని డాక్టర్ గారు ఇచ్చిన సలహాలు అందరికీ ఎంతో ఉపయోగపడతాయని ఆశిస్తున్నాము. మా స్టూడియోకి విచ్చేసి ప్రేక్షకులకు ఎంతో విలువైన సమాచారాన్ని అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ విజయసారథి సార్. సో ఇది ఇవాల్టి స్వతంత్ర లైవ్ షో. రేపటి షోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.